నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. తెలంగాణ అంటాడు ఈయన కంటే ఇంకొక 3 నెలలు ఇస్తే ఏదో నీళ్లు పట్టుకొస్తాడట. హాస్పిటల్లోకి నీళ్ళు వచ్చినాయి, చూసుకో. ఫస్ట్ హాస్పిటల్లోకి నీళ్ళు వచ్చినాయి, ఇక నువ్వు తెలంగాణకు మొత్తం నీళ్ళు తీసుకురావాలా. ఒక ఆరోగ్య శాఖ మినిస్టర్ గుండి ఈ హాస్పిటల్ చక్కబెట్ట చాతగా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. అక్టోబర్ 5 అంటే ఫార్మా ఏమేమి ఎంత చూపి ఇది 1000 పడకల హాస్పిటల్. హరీష్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉండి 1000 పడకల హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామని డబ్బా కొట్టి ఇక ఇది 1000 పడకల హాస్పిటల్. ఇదంతా అంటే పేరుకే ఒక 2 రోజులు హడావిడి చేసిండు. తర్వాత ఇది హాస్పిటల్ దౌర్భాగ్యం. ఈ సిద్దిపేటలో ప్రజలకు అందుతున్న వైద్యం. బంగారు తెలంగాణ అంటాడు ఈయన కంటే ఇంకొక 3 నెలలు ఇస్తే ఏదో నీళ్లు పట్టుకొస్తాడట. హాస్పిటల్లోకి నీళ్ళు వచ్చినాయి, చూసుకో. ఫస్ట్ హాస్పిటల్లోకి నీళ్ళు వచ్చినాయి, ఇక నువ్వు తెలంగాణకు మొత్తం నీళ్ళు తీసుకురావాలా. ఒక ఆరోగ్య శాఖ మినిస్టర్ గుండి ఈ హాస్పిటల్ చక్కబెట్ట చాతగా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. ఏమైంది 1000 పడకల హాస్పిటల్ నిధులన్నీ ఏమైంది? ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు ఏమైంది? ఆ ఒక్క వారం రోజుల కోసం ఎలక్షన్ ముందట హడావిడి చేసిందంటే, కేవలం ఎలక్షన్స్ కోసం హడావిడి చేసి ఇది రిబ్బన్ కటింగ్ చేసిండు. అసలు మొత్తం కాకుండా ఎట్లా రిబ్బన్ కటింగ్ చేసిండో నాకు అర్థమవుతుంది. ఇది సిద్దిపేటలో అభివృద్ధి అని చాలామంది సన్నాసులు మాట్లాడతారు. వానికి తాడుబంగారం తెలియనోడు అభివృద్ధి గిరా అభివృద్ధి ఎవడెప్పుడు నీకు కొంచెమైనా సిగ్గుపడాలి. ఇప్పటికైనా ఆయన కోటేశ్వరులకు కొంచెమైనా దిమాకు ఉండాలి. మా హరీష్ అన్న అని. రేపు నీ అమ్మకు అయ్యొక రోగం వస్తే దీనిలో వేస్తావా ట్రీట్మెంట్? ఈ నీళ్ళలో వేస్తారా ట్రీట్మెంట్? ఇది ఫార్మా, ఇదంతా ఎంత ఫార్మా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. మరి ఈ హరీష్ రావుకి ఏ శాత కాదు, ఎట్లాగూ అన్ని నడిమంత్రంలోనే వదిలిపెడతాడు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దీనిపై స్పందించి ఈ హాస్పిటల్ ఎందుకు కట్టిరు, మరి దేనికి చేస్తారు, అసలు ఈ హాస్పిటల్ అవసరమా అవసరం లేదా, మరి అవసరం ఉంటే దీన్ని కంప్లీట్ చేయండి, కొంచెం నిధులు పెట్టి. దీన్ని ఇట్లా గాలికి వదిలేస్తే ప్రజాధనం ఇది, దీనికి ఇంట్రెస్ట్లు కడుతున్నాం. ఇది తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం. ముఖ్యంగా హరీష్ రావు ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారిని నాకు 3 నెలలు టైం ఇస్తే చాలు అన్నాడు, అదే 3 నెలల టైం తీసుకొని నీకు దమ్ముంటే ఇది చక్కగా చెయ్యి.